ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఒక ఊరిలో నేను వెళ్ళాను. ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా. ఆ ఇంటి వారు ఆహ్వానించారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానించారంటే ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు తల్లికి దయ్యం పట్టిందంట. నాకు తెలియదు. వారు ఆమెకు ప్రార్థన చేయించాలని ఆహ్వానించారు. నేను ఆ ఊరు కొత్తగా అప్పుడే వెళ్ళా. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మేము ఈ ఊరిలోనే ఉన్నామండి, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి రండి అన్నారు. నేను మామూలుగా నా డ్యూటీ విషయం వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళా. అడ్రస్ కనుక్కుంటే ఇక వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళి అలా కుర్చీలో కూర్చున్నానండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పాస్టర్ గారికి స్నాక్స్ పెడదాము, టీ ఇద్దాము అని ఈ ఆలోచనలో భార్య భర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆమె వంటగదిలోకి వెళ్ళింది టీ పెట్టడం కోసమని. ఇంతలోకి ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలామె పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. నాకు భయం వేసింది. ఏమైంది పరిగెత్తుకుంటూ నా దగ్గర? మామూలుగా అయితే మనకు భయపడం కదా. పరిగెత్తుకుంటూ వచ్చింది. ఓ మై గాడ్ ఇదేంది అనుకుంటే సడన్గా నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకోండి, నా కాలు పట్టుకోండి. అందులోకి వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాస్టర్ గారు అండి ఏమైంది కన్నా. అప్పుడు ఆమె నేను ఈమెకి ఏమైంది అంటున్నాను. ఈమె వెంటనే ఇంకా కేకలేస్తూ ఉంది, అరుస్తూ ఉంటే నేను అన్నాను, ఏమైంది ఈమెకి అంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఈమెకి దయ్యం పట్టినప్పుడల్లా ఫిట్స్ వస్తున్నాయండి. దయ్యం పట్టినప్పుడల్లా ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ వచ్చి పడిపోతాను. నేను చూస్తున్నా అక్కడ ఫిట్స్ రాలా. ఫిట్స్ వచ్చి పడిపోతుంది అన్నారు కదా, చూస్తే ఫిట్స్ రాలా. ఫిట్స్ రాకపోతే నేను స్తుతిస్తూ ఉన్నా, యేసు రక్తమే జయం. దయ్యం పట్టిన వాళ్ళు కనపడినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి అనుకోవాలి, ఏం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళకి దయ్యం పడితే ఏం చేయాలి? ఇంకేం మాట్లాడవద్దు. నీకేమైంది, నీకేముందా, ఏమీ అవసరం లేదు. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే అంటే మీరు జయం చెప్తారు. యేసు రక్తం చెప్పరా? యేసు రక్తమే చెప్పండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నేను అదే మనసులో అనుకుంటున్నాను. అందులోకి పరిశుద్ధ ఆత్మదేవుడు నాలోనికి వచ్చాడు కనుక నేను అన్య భాషలతో ప్రార్థన చేస్తాను. అన్య భాషలతో పెద్దగా ప్రార్థన చేయొచ్చు, అన్య భాషలతో మౌనంగా కూడా ప్రార్థన చేయొచ్చు. జాగ్రత్త నేర్చుకోండి. అన్య భాషలు క్రొత్తగా ఆత్మతో నింపబడిన వారు అన్కంట్రోల్గా ఉండొచ్చేమో, కానీ ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. మనం సంఘంలో ఆరాధన చేసేటప్పుడు అందరూ ఇక్కడ స్వేచ్ఛగా ఆరాధన చేయొచ్చు కాబట్టి ఇక్కడ భాషలతో ధారాళంగా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఇంట్లో కనుక భాషలతో మాట్లాడుతున్నావు అనుకోండి, అప్పుడు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులో యేసయ్యను తెలియని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు? వీళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. నీ పక్కింటి వాళ్ళకి భాషలో వినపడుతూ ఉంటాయిగా. మనం భాషలతో మాట్లాడినప్పుడు సైలెంట్గా మాట్లాడతామా, చిన్నగా మాట్లాడతామా, పెద్దగా మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వినపడినప్పుడు ఏమైంది ఏమైంది అని అనుకుంటూ ఉంటారు కదా. అందుకని ప్రార్థనలో ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు మీరు మీ ఇంట్లో వినపడేట్టుగా మాట్లాడుకోవచ్చు. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు స్వేచ్ఛగా ప్రార్థన చేయండి. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు స్వేచ్ఛగా ఆరాధన చేయండి. ఆత్మలో ప్రార్థన చేయండి. అన్ని భాషలతో మాట్లాడండి. దేవుని ఆరాధించండి. మీరు భాషలతో మాట్లాడుతున్నారంటే ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? మరి దేవునితో మాట్లాడేటప్పుడు నీ దగ్గర దయ్యం వచ్చిందా? దేవునితో మాట్లాడుతుంటే ఎవడన్నా రావడానికి ఆటంకం పరచడానికి ఏదైనా అవకాశం ఉందా? లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడే కార్యము జరిగించను గాక. నేను భాషలతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె కూర్చున్నామే కేకలేస్తూ ఉంది. కేకలేసిన తర్వాత పడిపోయిన తర్వాత దొర్లాడుతూ ఉంది.
పడిపోయి ఫిట్స్ ఏమైనా వస్తాయి అని చూశాను. ఫిట్స్ రాలా. ఏమండి మీరు ఫిట్స్ వస్తాయని చెప్పారు అంటే ఇప్పుడు రాలేదండి, ఇప్పుడు దయ్యం బయటపడిందండి అన్నాడు. దొరలాడుతుంది, అటు ఇటు ఇటు దొరలాడుతూ ఉంది. దొరలాడుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి నిలబడి యేసు నామములో మౌనంగా ఉండను. ఆ కేకలను ఆపేసింది. మనం దయ్యాన్ని ఏం చేయాలండి? గద్దించాలి. దయ్యాన్ని గద్దించాలి. మౌనంగా ఉండమని కానీ మౌనంగా ఉన్నాను. నేను అడిగా, ఏం పేరు నీ పేరు? అప్పుడు చెప్పింది, నా పేరు కాళిక. నా పేరు కాళిక అని చెప్పింది. ఇక్కడ ఎవరైనా పేరుందా? అటువంటి పేరుందా? లేదుగా. నేను ఈమెలోకి వచ్చి ఎంతకాలం అయింది నువ్వు అన్నా. వాళ్ళ ఇంట్లో ఒక కూతురు ఉన్నాను. ఆ కూతురు నిలబడి ఉంటే ఆమెకెళ్ళి చూపించి, ఇది పుట్టినప్పుడే వచ్చా నేను, ఇది పుట్టినప్పుడే వచ్చా. అమ్మ ఎంతమ్మా నీ వయసు ఎంత? 38 సంవత్సరాలు. అప్పటి నుంచి ఈమెలో ఏముందంటండి? దురాత్మ ఉంది. ఏం చేస్తుంది? ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, తలకాయ స్కాన్ చేయాలి, అది ఇది అన్నీ చెబుతున్నాడు. చేశారు, ఏమీ లేదు అంటున్నారు. అన్ని స్కాన్లు చేశారు కానీ సైతాన్ ఉందో లేదో స్కాన్ మాత్రం చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సైతాన్ స్కాన్ ఎక్కడుంది? దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ ఈజ్ స్కానింగ్ సెంటర్ ఫర్ సాటాన్స్. ఇది సైతాన్లకి స్కానింగ్ సెంటర్గా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ సైతాన్ ఉందా లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేస్తాడు. తెలియజేయడం కాదు, వెంటనే విడుదల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ 7 దయ్యాలు బట్టి ఆమె ప్రార్థన చేయగానే పడిపోయి అసలు స్పృహ లేదు. చాలా టైం తర్వాత లేచింది. స్నాక్స్ పెట్టారు, టీ ఇచ్చారు. అంత అయిపోయిన తర్వాత నేను ఇంకా వెళ్తానండి, నా డ్యూటీ టైం అయిపోయింది, ప్రార్థన చేసి వెళ్తాను అని ప్రార్థన చేసి లేగమ్మ యేసునామములో అనగానే లేచి కూర్చుంది. ఎట్లాగుంది నీకంటే ఇప్పుడు బాగా ఉంది. చూడండి, సాతాను అనేక మంది జీవితాల్లో ఇటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. చాలామంది తెలియక సైతాను కార్యాలు గుర్తించగా వారు భ్రమపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. లోకస్తులైతే ఎలా బాగు చేయించుకుందామని వారు ప్రయత్నాలు చేస్తారు. ఎంత మాంత్రికులు వాళ్ళని మోసం చేస్తున్నారంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఇంకా నీకు ఇల్లు బాగోలేదంటే ఇల్లు బాగు చేస్తున్నారు. ముందు ఒళ్ళు బాగు చేసుకోవాలా, ఇల్లు బాగు చేసుకోవాలా? ఏమండి? ఇల్లు బాగు చేయాలి. ఇటువైపు గేటు పెట్టారు, ఇటు గేటు పెట్టకూడదు. ఇటువైపు మెట్లు పెట్టారు, ఇటు మెట్లు పెట్టకూడదు. ఇటువైపు కిటికీ పెట్టారు, కిటికీ పెట్టకూడదు. ఇటు గుమ్మం పెట్టారు, గుమ్మం పెట్టకూడదు. అసలు ఇల్లు కట్టారు, కట్టకూడదు అన్నది. సుఖంగా నివసించడానికి, ఆరోగ్యకరంగా జీవించడానికి ఏ విధంగా కట్టుకోవాలో అలా కట్టుకోవాలి. అంతేగాని ఆంధ్రాలో, భారతదేశంలో ఈ వాస్తు ఉంది. పాకిస్తాన్లో ఉందా? అమెరికాలో ఉందా? ముస్లిమ్స్కి ఉందా? క్రైస్తవులకు ఉందా? ఇది హిందువులకేనా? ఇంకా ఎవరికి ఇది? ఆలోచించండి. ప్రేమ దయ్యాలు ఎవరికి పడతాయి? ఏ పార్టీ వాళ్ళకి పడతాయి? ఈయన ఉంటాయా దయ్యాలు? ఎవరికి పడతాయి? అందరికీ, మనుషులందరికీ. అక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అందరికీ. సైతాను ఎవరికి అవకాశం దొరుకుతుందా అని, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆ 7 దయ్యాలు పట్టినటువంటి మగ్దలేని మరియ ఎంతో బాధపడింది. ఎప్పుడైతే యేసయ్య విడిపించాడో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, విడుదల పొందిన తర్వాత వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనతో కూడా ఆమె జీవించడానికి తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల మీద పడి ఆయనకు తన జీవితాన్ని ఆమె సమర్పణ చేసుకుందండి. సమర్పణ చేసుకుంది. చూడండి, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం నుండి చూడండి. 2వ వచనం. 12 మంది శిష్యులను 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ మనం గమనిస్తే 12 మంది శిష్యులు
అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సోసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఉపచారం అనే చోట 4 అంకేసి ఆయనకు ఉపచారము అని రాయబడింది కదా. ఆయనకు వారికి ఉపచారము, ఉపకారము, పరిచారము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. 7 దయ్యాలు పోగానే ఇంకా నా బాధ అంతా పోయింది, నా కష్టం అంతా పోయింది, నాకు సంతోషం, ఆరోగ్యం వచ్చింది, నాకు ఇప్పుడు నెమ్మదిగా ఉంది, ఇక నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతాను నా లోకంలోనికి అని చెప్పేసి వెళ్ళిపోలేదంట. ప్రభువా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసావు కాబట్టి ఈ బాగైన జీవితాన్ని నీ కొరకే అప్పగించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుందాడు. ఈరోజున మనందరం కూడాను యేసయ్య మనకు విడుదల ఇచ్చాడు. మనమందరం విమోచించబడిన వారము. దేవునికి మహిమ కలుగును గాక. మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా యేసయ్య మన పాపాలను క్షమించాడా, క్షమించలేదా? బాప్తిసం పొందిన వారందరూ ఏం చెప్తారంటే, యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడు, యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడు, నేను పాపిని ప్రభువా, నా దోషాలు, నా పాపాలు క్షమించమని ప్రభువుని అడిగాను, ప్రభు నా పాపాలన్నీ క్షమించాడు అని ఎలా తెలుస్తుంది మీకు? నీ పాపాలు యేసయ్య క్షమించాడు అనేది నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నా పాపాలను యేసయ్య కడిగి వేశాడు, ఆయన క్షమించాడు, ఆయన కడిగి వేశాడు. ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే మరలా నేను ఆ పాపము చేయడం లేదు. అవునా? ఎస్ ఆర్ నో? మరలా నేను ఆ పాపము చేయట్లా. నేను ఆ పాపాలు విడిచిపెట్టాను, వాటిని మరలా నేను చేయట్లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఆ పాపాలు విడిచిపెట్టాను, మరలా చేయట్లేదని చెప్పాలి. మరలా అప్పుడప్పుడు చేస్తున్నానండి, మరలా అప్పుడప్పుడు చేస్తున్నానండి, మరలా సంస్కారానికి వస్తున్నానండి, మరలా క్షమించు ప్రభు అని అడుగుతున్నానండి, మరలా అడుగుతున్నానండి అని చెప్పేసి అనకూడదు. సర్వీసింగ్ సెంటర్ కాదు ఇది. ఎలాగుండా మనం యేసు రక్తములో కడగబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తంలో సంపూర్ణం కడగబడాలి. ఇంకా దాంట్లో ఎలా కడగాలంటే, అది ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, దోషమైనను అట్టిది మరి ఏదీ లేకుండా నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, నిందారహితముగా మన హృదయాలు, జీవితాలు కడగబడును గాక. అందుకోసమే సిలువలో రక్తము చిందించింది ప్రభువారు. ఎంత రక్తం చిందించాడంట? చివరి రక్తబొట్టు వరకు. ఎంత రక్తం అండి? చివరి రక్తబొట్టు వరకు మన కోసం సిలువలో చిందించింది. ఎందుకంటే ఇక ఏ దోషము ఉండకూడదు. కొంతమందికి చేతులకు కానీ కాళ్ళకు కానీ గాయాలు అయిన మచ్చలు ఉంటాయి, గాయాలైన మచ్చలు ఉంటాయి. అవునా? ఎస్ ఆర్ నో? నాకు చిన్నప్పుడు ఎప్పుడు గాయమైందండి, కానీ ఆ మచ్చ ఇంకా ఉంది అనేవారు. సార్ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నేను మా ఇంట్లో సైకిల్ ఒకటి ఉంది. నాకేం కుతూహలంగా ఉందంటే, నేను సైకిల్ నేర్చుకోవాలి. నువ్వు ఇప్పుడు సైకిల్ ఎక్కితే పడతావురా అని చెప్పేసి మా నాన్న ఏం చెప్పాడు, ఇప్పుడే వద్దు, తర్వాత నేర్చుకుంది కానీ, మేము నేర్పిస్తాము, మేము నేర్పించినప్పుడు నేర్చుకుంది కానీ ఆగు అని. ఎవరు లేనప్పుడు ఏం చేశాను, అబ్బా సైకిల్ దొరికింది కదా ఇంట్లో అని చెప్పేసి ఇంట్లో నేనేం చేశాను, ఆ సైకిల్ తీసుకొని నడిపించడం నేర్చుకున్నా. ఇంట్లో లోపలే ఖాళీ స్థలంలో సైకిల్ తిప్పుతూ ఉన్నా. ఇంకేముంది, సైకిల్ తిప్పాం కాబట్టి ఇంక సైకిల్ తక్కువ అనుకో, సైకిల్ మీద ఎక్కాం. సైకిల్ మీద ఎక్కితే తొక్కటం మనకు రాదు కదా. ఫస్ట్ స్లోగా కాళ్ళు కింద పెట్టి నడిపిస్తూ ఉన్నా. ఇక కాళ్ళు తీసి ఆ ఫెడల్ మీద పెట్టి తిప్పుతూ ఉంటే ఇప్పుడు రన్నింగ్లోకి వస్తుంది, హ్యాండ్ అట్టి ఇటు ఊగుతుంది. అయినా సరే అది నేర్చుకోవాలని ఫెడల్ మీద కాలు పెట్టి ఇటు తొక్కగానే ఈ కాలు ఏమైంది, చెప్పులు కూడా లేవు, కాలుకి చెప్పులు కూడా లేవు. ఏమైంది, ఈ బొట్టనేలు పోయి ఆ ముందు పళ్ళ చక్రం ఉంటుంది, అది పళ్ళ చక్రం ఏది సైకిల్ దొక్కేది, ముందు పెద్ద పళ్ళ చక్రం ఉంటుంది, వెనకాల చిన్న పళ్ళ చక్రం ఉంటుంది. ఈ సైకిల్ బొట్టనేలు పోయి, కాలు బొట్టనేలు పోయి ఆ పళ్ళ చక్రం ముందు దాంట్లో ఇరుక్కుందండి. ఇప్పుడు అది ముందుకు మోట్ల వెనక్కి రావట్లా. సైకిల్ ముందు నట్టంగానే ఈ పళ్ళ చక్రంలో ఏమైంది, ఒక్కొక్క పళ్ళు దిగబడతా ఉంది లోపలికి. కాలుకి
బాగా పళ్ళు గుచ్చుకుపోయింది. ఇక ఎట్లా కూడా బయట లాగిన తర్వాత చూస్తే రక్తం కారిపోతూ ఉంది. రక్తం కారిపోతూ ఉంటే ఎవరు చెప్పుకుంటాం మరి? ఇంకప్పుడు ఎవరైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? చెబితే ఏమంటారు? నిన్ను ఎవరు తొక్కమంటారు సైకిల్ అంటాం కదా. ఇంకెవరికి తెలియకుండా కట్టుకొని మెదలకుండా నొప్పుకున్నా సరే పంటి బిగున పట్టుకొని మెదలకుండా పడుకున్నాను. అరే రోజు మనోడు పుట్టినోడు కాదు, ఇవాళ ఎందుకు పడుకున్నాడు రా బాబు అంటే కారణం వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఎందుకని? అక్కడ గాయమైంది. అయితే దేవుని దయ వల్ల ఆ గాయం అంతా నయమైంది, కానీ ఆ మచ్చ మాత్రము అలాగే మిగిలి ఉంది. గాయం నయమైంది కానీ మచ్చ నయం కాదు. జాగ్రత్త. మన జీవితంలో ఒక పొరపాటు జరిగిందంటే, ఒక మచ్చ పడిందంటే, ఆ మచ్చ ఈ శరీరం ఉన్నంత వరకు మచ్చగానే మిగిలిపోతూ ఉంటుంది. నమ్మకం సంపాదించుకోవాలంటే చాలా టైం పట్టింది, కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే చాలా టైము పట్టదు. మగ్దలేనే మరియ దేవుని కొరకంట తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా సమర్పణ చేసుకుందంటే యేసు ప్రభు వారు సమాధిలో నుండి లేచేసరికి ఆమె సమాధి దగ్గర కాచుకొని ఉందంట. దేవునికి స్తోత్రం అండి. ఎవరైనా చీకటిగా ఉన్నప్పుడు శ్మశానానికి వెళ్తారా? ఆడవాళ్ళు ఏమండి, చీకటిగా ఉన్నప్పుడు శ్మశానానికి వెళ్తారా? శ్మశానానికి వెళ్ళరు కదా. ఎప్పుడు తెల్లారిన దాకా ఉండి వెళ్దాము అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈమె ఇంకనూ చీకటిగా ఉండగానే సమాధి వద్దకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమె పరిగెత్తుకొని పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చిన చాలం. ఆమె పెందలకడని చీకటిగా ఉండగానే ఆదివారమున సమాధి యొద్దకు వచ్చెను. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మందిరానికి రావాలంటేనే కొంతమంది తటపటాయిస్తూ ఉన్నారు. వెళ్దామా వద్దా వదినా నువ్వు వస్తున్నావు రావట్లేదా, అక్క నువ్వు వస్తున్నావు రావట్లేదా, ఆంటీ నువ్వు వస్తున్నావు రావట్లేదా, ఎవరైనా వస్తే వెళ్దాం లేకపోతే మానుకుందాం. ఎక్కడికి? మందిరానికి. సమాధి దగ్గర కాదు, శ్మశానం కాదు, దేవుని మందిరానికే ఎవరైనా తోడుంటే వెళ్దాం లేకపోతే లేదు. కానీ మగ్దలేనే మరియకు నీకు అదే తేడా. మగ్దలేనే మరియకి యేసు ప్రభువారు ఆయన సమాధిలో నుంచి లేవగానే మొట్టమొదటి ఎందుకు కనిపించారంటే ఆమె తన పూర్ణ హృదయంతో ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసి ఆయన వెంబడించింది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆ సమాధి తెరవబడి ఉంది, రాయి తీయబడి ఉంది, లోపల యేసయ్య దేహము కనబడలేదు. వెంటనేనంట ఆమె చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ పోయిందంట. ఎట్లా పోయిందంటండి? పరిగెత్తుకుంటా. మన మందిరానికే పరిగెత్తుకుంటూ రాలేదు, ఆమె సమాధి వద్ద నుండి పరిగెత్తుకుంటా వెళ్ళిందంట పేతురు గారి దగ్గరికి, యోహాను దగ్గరికి. ప్రభువుని మన ప్రభు దేహం కనబడలేదని చెప్పింది ఆమె, కనబడ్డాడని చెప్పింది కూడాను ఆమె. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అయ్యా యేసయ్య దేహం కనబడలేదని ఆమె కన్నీరు గార్చింది. ఇప్పుడు ఆ తోట దగ్గరికి మరలా సమాధి దగ్గర రాగానే అయ్యో ప్రభు దేహం కనబడలేదని శిష్యులు చూసి లోపలికి వెళ్ళి చూశారు, బయట చూశారు, చుట్టూ చూశారు, అంత చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఆమె అక్కడే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు వచ్చాడు రాలేదా? యోహాను వచ్చాడు రాలేదా? లోపలికి వెళ్ళి చూశారా లేదా? ఉన్నారు అక్కడ, చూశారు, మళ్ళా వెళ్ళిపోయారు. కానీ ఆమె మాత్రము సమాధి దగ్గరే కాచుకొని ఉందంట. దేవునికి స్తోత్రం అండి. నా ప్రభు దేహం ఇక్కడే పెట్టారు, మరి అది ఏమైపోయింది? దాని గురించి ఆమె బాధగా ఉంది, భారంగా ఉంది. నా ప్రభువా ఎక్కడున్నావు నాయన? ఆమె కన్నీరు గారుస్తుంది, ఏడుస్తూ ఉంది. అయితే ఇంతలోనే ఆ కన్నీళ్ళ మధ్యలోంచి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన చూడగానే ఆమె అనుకుంది ఈయన తోటమాలి ఏమో అనుకుంది. ఎవరు? తోటమాలి ఏమో అనుకుంది. చూస్తే ఆయన అడిగింది, అయ్యా నా ప్రభు దేహమును నువ్వేమన్నా తీసుకుని వెళ్ళావా? ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వేం తీసుకెళ్తే చెప్పు, నేను ఆయన దేహాన్ని మోసుకొని పోతాను. ఏమంటుందండి ఆమె?
ఆయన దేహాన్ని నేను మోసుకొని పోతాను. ఏ తల్లి నా మాట చెప్పిందా? ఏ సహోదరి నా మాట చెప్పిందా? ఆమె అంటుంది, నేను ఆయన దేహాన్ని మోసుకొని పోతానయ్యా. ఎప్పుడైతే ఆయన ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు, మరియా ఏమన్నా అంటండి, మరియా అనగానే ఆమె ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగిన స్థితిలో ఆమె ఇంకా ఉంది కనుక ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆమె ఆ పిలుపును అర్థం చేసుకొని రబ్బూని బోధకుడా అని ఆయనను ఆమె పట్టుకోపోయిందంట, కాళ్ళు పట్టుకోపోయిందంట. పట్టుకోపోయేసరికి ఆయన అన్న ఆగాగాగాగమ్మ, ఇప్పుడే నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు నన్ను ముట్టుకోవచ్చు అనగా ప్రభువారు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే తండ్రి వద్దకు వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు అంటే ఆయన పాతాళములోనికి వెళ్ళి చెరగా పట్టుకొని ఆయన పరదేశంలోనికి వెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళి మరలా వచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. అనగా ఆయన దిగి వెళ్ళాడు. ఆరోహణమయ్యాడంటే ముందుగా అవరోహణమయ్యాడు, దిగి వెళ్ళాడంట. ఆ చెరగా పట్టుకొని వెళ్ళాడు. ఆ చెరలో ఉన్నది ఎవరయ్యా అంటే ఆదాము మొదలుకొని భక్తులందరూ కూడాను ఇదిగో ఆ చెరలో ఉన్నారంట. ఆ ఉన్నది ఆ పరదేశిని ఆయన ఏం చేశాడంట, పరలోకానికి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన అందరూ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, నా చేతుల్లో గాయాల్లో మీరు వేలు పెట్టి చూడండి. అప్పుడు దాకా ముట్టుకోవద్దని ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే నా చేతి గాయాల్లో వేలు పెట్టి చూడండి. మేము ఆయన గాయాలు చూసాము, మేము ఆయన పునరుద్ధరణ మేము చూసాము అని చెబుతుంటే వాళ్ళందరూ కూడాను చూసి నమ్మారు. ఇప్పుడు నన్ను తాకండి, మీ పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అంటే ఇదిగో ఇది ఉందా తినండి రొట్టెను చేప ముక్కలను వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన భుజించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళతో పాటు కూడా ఆయన వెళ్ళినప్పుడు వారి ఇంట్లో కూర్చున్న తర్వాత రొట్టె విరిచినాము. ఆయన రొట్టె విరిచాను అంటే వారితో పాటు ఏం చేశాడు, ఆయన రొట్టె తిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట మగ్దలేనే మరియకు యేసు ప్రభు వారు ప్రత్యక్షతను దయచేశారు. అలాగనే మనమందరం కూడా మన జీవితంలో మొట్టమొదట యేసుని దర్శించాలి. దేవునికి స్తోత్రం. చాలా చూసాము, లోకంలో తృప్తి లేదు మనకి, చాలా చూసాము, మేలు లేదు మనకి, లోకంలో చాలా చూసి వచ్చాము, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ చూడవలసింది అక్కడే పునరుద్ధానుడైన యేసయ్యను. దేవునికి స్తోత్రం చేద్దామా? నేను చూడాలనుకుంటున్నాను వారు స్తోత్రం చెప్తారా? మగ్దలేని మనకు సాక్ష్యం చెబుతుంది, నేను ప్రభువును చూచితిని, నేను ప్రభువును చూచాను. మనం కూడా నా సాక్ష్యం చెప్పాలి, లోకంలోకి వెళ్ళాలి, ఇంకా మన కుటుంబంలోకి వెళ్ళాలి. మన గృహంలో ఎవరు రక్షణ పొందలేదు, యేసయ్యని ఎవరు చూడలేదు, వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలంటే నేను యేసయ్యని చూశాను. నేను ఏదో బైబిల్ తీసుకుని వెళ్ళొచ్చాను అనుకుంటున్నావా? కాదు, యేసయ్యనే చూశాను. ఈ బైబిల్లో ఉన్న దేవుడిని నేను చూశాను, ఈ వాక్యం ఇచ్చిన దేవుడిని నేను చూశాను, వాక్యమై ఉన్న దేవుడిని నేను చూశాను. మనం సాక్ష్యం చెప్పగలగాలి. ఎప్పుడైతే ఇలా సాక్ష్యం చెప్తామో అప్పుడు ఆ విన్న సాక్ష్యం విన్న వారందరూ కూడాను ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూడకుండా చెబితే ఉపయోగం లేదు. ఏమండి, చూడకుండా చెబితే ఉపయోగం లేదు, చూసి చెబితేనే ఉపయోగం. మనం డూప్లికేట్స్ వారు చెప్పట్లేదు. మేము ఏది చూసి ఉన్నామో, మేము ఏది విని ఉన్నామో, ఏది కన్నులారా మేము కాంచి ఉన్నామో, మేము ఏది అనుభవించి ఉన్నామో, మేము దేనిని తాకి ఉన్నామో. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి దయచేసి. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువు, ఒక్కొక్క మాట చదువు, ఒక్కొక్క మాట చాలా విలువైన మాట ఈ మాటలు కదా. చదవండి. జీవవాక్యమును గురించి మేమేం చెబుతున్నామంటే జీవవాక్యమును గురించి. ఈ వాక్యం ఏ వాక్యం అంటండి? జీవవాక్యమును గుర్చినది. ఆది నుండి ఏది ఉండెనో ఆది అంటే ఏంటి? ఏది లేనప్పుడు ఉన్నది ఆది. ఈ భూలోకంలో
భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, మరి ఏది లేనప్పుడు అప్పుడు ఉంది ఏది అంటే ఇదిగో ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండే, ఆ వాక్యమే దేవుడైన. ఆ ఆది నుండి ఏది ఉండేనో మేము ఏమి విన్నామో. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో కూడా మేము నడిచాం కదా, సంచరించాం కదా, కలిసి ఉన్నాం కదా. ఆయన దగ్గర మేము ఏది విన్నామో, కన్నులారా మేము ఏం చూసామో, ఏసీని చూసాం, ఏసీ చేసిన అద్భుత కార్యాలు చూసాం, మహిమ కార్యాలు చూసాం. ఏది కనులారా చూసామో ఏది నిదానించి మేము కనుగొంటిమో. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాలా. ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను. దేవునికి స్తోత్రం అండి. మా చేతులు ఆయనను తాకినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మా చేతులు దేని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత మా చేతులు ఆయనను తాకాయి. మేము ఆయన చూసాము, మేము ఆయన తాకాము, మేము ఆయన మాట విన్నాము, మేము నిదానించి కనుగొన్నాం, దానిని మీకు తెలియజేయుచున్నాం. మగ్దలేనే మరియ సాక్ష్యం ఇదే, నేను యేసును చూచితిని. మనం కూడా ఇదే సాక్ష్యం చెప్పాలి. అందరూ ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా ఇదే సాక్ష్యం చెప్పాలి. మేము ఏది చూచితిమో, మేము ఏది వింటిమో, మేము నిదానించి దేనిని కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో దానిని మీకు మేము ప్రకటిస్తున్నాం. ఈ సువార్తను మేము అద్దెకు బోధించట్లేదు, డబ్బుల కోసం బోధించడం లేదు. మా జీవితాలు పణంగా పెట్టి సాక్షులుగా నిలిచి మేము ఏది నమ్మామో, ఏది విన్నామో, ఏది చూసామో, దేన్ని నిదానించి కనుగొన్నామో దానినే మీకు ప్రకటిస్తున్నాం. ఈ సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు మన మీద ఉంచాడు కనుక మనం అందరం ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి ప్రభు దర్శనం దయచేయను గాక, కన్నులు తెరచను గాక, మనసు తెరచను గాక, సువార్తను ప్రకటించడం సిద్ధపరచను గాక. అలాగనే ఈ సువార్త ప్రకటించడానికి మనకు కావాల్సిన సామర్థ్యం కలుగు చేయను గాక, అభిషేకములు ఇచ్చను గాక, ఆత్మవరములు దయచేయను గాక, ఆత్మకార్యము జరిగించను గాక, ఆత్మ జ్ఞానము దయచేయను గాక, వాక్శక్తిని దయచేయను గాక, ఆత్మ నడింపు దయచేయను గాక, ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలుపును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము
నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించినారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.